వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో పదండి విందుకు. చెట్లు మనకి ప్రాణ స్నేహితులు లాంటివి కదా, కానీ అందరు వాటిని నరికేస్తున్నారు. అడవులు అంతరించిపోతున్నాయి, ప్రకృతి బ్యాలెన్స్ తప్పుతుంది. ఏంటి ఈ అమ్మాయి పదండి విందుకు అంటుంది, చెట్లు ప్రకృతి ఫారెస్ట్ గురించి మాట్లాడుతుంది ఏంటి అని అనుకుంటున్నారా? ఆగండి. ఈ రోజు మనం ది ఫారెస్ట్ రెస్టారెంట్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. వృక్షో రక్షిత రక్షితః అనే కాన్సెప్ట్ తో స్పెషల్ గా డిజైన్ చేసిన రెస్టారెంటే ది ఫారెస్ట్ రెస్టారెంట్. మరి ఇంకెందుకు ఆలస్యం, పదండి విందుకు. వావ్, రియల్ ఫారెస్ట్ లా ఉంది కదా, చూసారా అసలు మీరందరూ? వావ్, ఇది రియల్ రాక్ స్టోన్స్ లాగా అండ్ బ్యాంబూ స్టిక్స్ తో. హే, ఇక్కడ చూసారా, మొత్తం బ్యాంబూ స్టిక్స్ తో హర్ట్ లాగా, స్మాల్ హర్ట్ బాగా చేశారు కదా. ఇక్కడ చూడండి, పైన మొత్తం లీవ్స్ తో, అన్ని లీవ్స్ తో, చిన్న చిన్న లైటింగ్స్ తో మొత్తం డార్క్ గా బాగా చేశారు కదా. ఇక్కడ టేబుల్ చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా టేబుల్ గ్లాస్ లోపల కూడా మనకి బ్యాంబూ స్టిక్స్ తో చేశారు, చూసారా? అండ్ పెబుల్స్ తో, లీవ్స్, చాలా న్యాచురల్ గా ఉంది కదా. వావ్, నైస్, చాలా బాగుంది. మనం ఎలాగో ఫారెస్ట్ అంత దూరం వెళ్ళలేం కదా, సో మనందరి కోసం ఫారెస్ట్ కాన్సెప్ట్ తో చాలా బాగా చేశారు. అండ్ అస్సలైంది నా వెనకాల ఉంది చూడండి. వావ్, అన్ని యానిమల్స్ ఇక్కడే ఉన్నాయి కదా. మనకి ఇక్కడ లయన్, డీర్, టైగర్, ఎలిఫెంట్ అన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ పైన కూడా గ్రాస్తో బాగా ఉంది కదా డౌన్. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ డిజైన్ కూడా ఇచ్చారు, నార్మల్గా అట్లా ప్లెయిన్గా వదిలేయకుండా లైక్ ఫారెస్ట్ డిజైన్ మొత్తం ట్రీస్తో. వావ్, అండ్ ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి కదా, అండ్ ఆర్టిఫిషియల్ లాగా తెలియట్లేదు, బట్ చూస్తుంటే అంత న్యాచురల్గా ఉంది. అండ్ అక్కడ మనకి అక్వేరియం కూడా ఉంది. ఫిషెస్ అన్నీ దాక్కున్నాయండి, చూసారా? నన్ను చూసి చాలా ఫిషెస్ ఉన్నాయి లోపల. అండ్ మొత్తం చిన్న చిన్న ఫిషెస్, దాంట్లో కూడా లీవ్స్, చాలా పెద్ద ఎక్వేరియం, బ్యూటిఫుల్గా ఉంది కదా. ఫారెస్ట్లో మనం యానిమల్స్ చూసాం, ఫిషెస్ చూసాం, అసలైన వ్యక్తులనే చూడలేదు. ఎవరు? ట్రైబల్ ఉమెన్. ఇక్కడ చాలా ట్రెండీగా ఉంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం రండి. హే, సీరియస్లీ చాలా ట్రెండీగా ఉంది కదా, చాలా స్టైలిష్గా. వావ్, నాకంటే బాగా మేకప్ వేసుకుని చూసారా? అంటే యాక్చువల్లీ దగ్గరగా ఎప్పుడు చూడలేదు. ఇలా అయినా మనం చూసుకుందాం, ఎలాగో మనం ఫారెస్ట్కి వెళ్ళలేం కదా. యాక్చువల్లీ నేను శ్రీశైలం అటు సైడ్ మొత్తం ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అక్కడ ఇలాగే ఉంటారు, బట్ ఇంత ట్రెండీగా ఉండరు. మనం ఇలా ట్రెండీగా కూడా చూడొచ్చు అనమాట ఇలాంటి రెస్టారెంట్స్కి వచ్చేసి. ఓకే, ట్రైబల్ ఉమెన్ని చూసాం. ఇక్కడ ఇంకా బ్యూటిఫుల్గా ఉన్నాయి అంబియన్స్, చూసారా? ఈ హర్ట్ చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ ఈ హర్ట్ మధ్యలో నుంచి ట్రీ బాగుంది కదా, చాలా న్యాచురల్గా ఉంది. అంటే ఫారెస్ట్ గురించి తినకెలా తెలుసు అనుకున్నారా? మనం మూవీస్లో చూస్తుంటాం కదా, డైరెక్ట్గా ఎలాగో చూడలేము. సో మీరు కూడా ఫారెస్ట్లో అలా కూర్చొని ఫుల్గా ఆరగించాలి అనుకుంటే ఇలాంటి ది ఫారెస్ట్ రెస్టారెంట్కి వచ్చేయండి, ఎంజాయ్ చేయండి. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యాక్గ్రౌండ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. వావ్, చూసారా? అంటే మామూలుగా ప్లెయిన్గా వదిలేయకుండా ఆ డిజైన్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్గా నీట్గా వేశారు కదా. హే, ఇక్కడ చూడండి, రాక్, అది చాలా రియల్గా న్యాచురల్గా ఉంది కదా. వావ్, వాటర్ ఫాల్స్ కూడా ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇంకా చూడాల్సింది కొంచెం ఉంది, మేబీ అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉండొచ్చు, ఇంకొన్ని బర్డ్స్ కూడా ఉండొచ్చు కదా. సో చూద్దామా, చలో. ఓకే, ఇక్కడ ఇంకో గుహ ఉంది, దాంట్లో కూడా ఎంటర్ అయిపోదాం. హే వావ్, ఎంట్రన్స్ లోనే చింపాంజీ బాగుంది కదా. హే, చాలా న్యాచురల్గా ఉంది, రియల్గా ఉంటే ఇంకా బ్యూటిఫుల్గా ఉండేది కదా. వావ్, ఫ్రెండ్లీగా ఉంటుంది, నైస్. అండ్ ఏంటి ఇంత డల్గా ఉండడం నాకు నచ్చలేదు. మన హెయిర్ స్టైల్ మనం స్టైలిష్గా తీసుకుందామే, ఫంకీగా.
సూపర్ కదా. గుడ్, నైస్ కదా. ఓకే అమ్మా, నేను లోపలికి ఎంటర్ అయిపోతాను, నువ్వు ఇక్కడే ఉండు. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నిజంగా నాకు ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అండ్ ఇక్కడ మనకి సీటింగ్ కూడా చాలా బాగుంది కదా, అండ్ చాలా కూల్గా ఉంది. అండ్ మీరు రెడ్ బెలూన్స్ చూస్తున్నారా, ఇక్కడ స్టాఫ్ కూడా డ్రెస్ కోడ్ ఉంది రెడ్ కలర్లో, చాలా అంటే లైక్ కరెక్ట్ కాంబినేషన్లో ఉంది. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందాక మనం అక్కడ ట్రైబల్ ఉమెన్ని చూసాం కదా ట్రెండీగా, ఇక్కడ మెన్ ఏదో వెపన్ పట్టుకున్నట్టున్నాడే చేతిలో. నైస్ కదా, ఇవన్నీ కూడా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ మెన్ని కూడా చూసేసాము. అలాగే ఇక్కడ చూస్తున్నట్టయితే బ్యూటిఫుల్ లైటింగ్తో బాగా డెకరేట్ చేశారు. మామూలుగా మనం ఫారెస్ట్లో అంటే రియల్గా చూడలేదు, మూవీస్లో చూసినట్టయితే ఫారెస్ట్లో ఇట్లా చిన్న చిన్న కల్వర్స్ పైన ఇలా వేసి ఉంటుంది కదా, లైక్ చిన్న బ్రిడ్జెస్ లాగా అలా అనమాట. ఆ కాన్సెప్ట్తో వేశారు. సరే పైకి వెళ్దాం. బాబు, నేను ఎంత హైట్లో ఉన్నాను చూసారా. ఇక్కడ నుంచి అన్నీ చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. అండ్ ఈ గ్రీనరీ కూడా బాగుంది కదా, నాకైతే చాలా న్యాచురల్గా అనిపిస్తుంది, లైక్ రియల్ లీవ్స్ ఉన్నట్టే అనిపిస్తుంది కదా. చాలా బాగా డెకరేట్ చేశారు. ఇంటీరియర్స్ అయితే గ్రేట్గా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి స్నేక్ కూడా ఉంది. వావ్, ఇంత డేంజరస్గా ఉంది కదా. కానీ ఇది ఫారెస్ట్ రెస్టారెంట్ అంటే యానిమల్స్ ఉండాలి, బర్డ్స్, అలాగే ఇలాంటి డేంజరస్ స్నేక్స్ అన్నీ ఉంటేనే కదా అప్పుడు ఫారెస్ట్కి అర్థం కదా. అన్నీ చాలా నచ్చాయి కదా, నాకైతే చాలా నచ్చాయి. సో మీరు కూడా తొందరగా విజిట్ చేసేయండి. సో నెక్స్ట్ మెనూ కార్డ్. సో మెనూ కార్డ్ గురించి తెలుసుకోవాలంటే మేనేజర్ గారిని మీట్ అవ్వాల్సిందే. సో లెట్స్ మీట్ మేనేజర్ గారు. సో మెనూ కార్డ్ చాలా బాగుంది కదా, ది ఫారెస్ట్. సో మెనూ కార్డ్లో ఎన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయో మనం మేనేజర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఆల్రెడీ మన పక్కన ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హలో అండి. యా, గుడ్ ఈవినింగ్. మీ పేరు? సిద్దిక్ అలీ. సిద్దిక్ అలీ, నైస్ నేమ్. సో మెనూ కార్డ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సేమ్ లైక్ ఫారెస్ట్ కాన్సెప్ట్తో, దీనిపైన మనకి లీవ్స్తో అండ్ ది ఫారెస్ట్ అని చాలా లైక్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. అండ్ నాకు ఇంటీరియర్స్ సూపర్ ఫ్యాన్ అయిపోయాను. అండ్ డిషెస్ దగ్గరకు వచ్చేస్తే మాకేం తెలీదు, సో ఫస్ట్ టైం రావడం. సో మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మేము తెలుసుకుంటాం. అవర్ మెనూ ఇస్ ఎ స్పెషాలిటీ ఫర్ ది ఫారెస్ట్. దేర్ ఇస్ ఏ అవర్ ఐటమ్ నేమ్ ఆఫ్ హక్కా పనీర్. హక్కా పనీర్, యా, అండ్ థ్రెడ్ పనీర్, థ్రెడ్ చికెన్, ఓకే, స్పైసీ ట్రిబల్ చికెన్, స్పైసీ ట్రిబల్ చికెన్, और chicken momos and veg momos. We have starter also prepare in Chinese cuisine. That is speciality of wings, spicy chicken and Hong Kong chicken, dumpling chicken, and veg also. ఓకే, డిషెస్ ఇవన్నీ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. और some wonton and sizzling. Wonton? Yeah, wonton soup and starter also. చాలా డిషెస్ చెప్తున్నారు. ఇందులో కూడా చూస్తుంటే చాలా డిషెస్ ఉన్నాయి. సో మీరు చెప్పిన లైక్ స్పెషల్ డిషెస్. Yeah, special item. Normally to regularly all restaurant they are serving. So our speciality and etc. Yeah. The first speciality biryani we have, that is boneless and double eggs. आपका फेवरेट डिश क्या है इधर? हमारा फेवरेट डिश जो है खास तौर से दी फर्स्ट स्पेशलिटी का राइस और बिरयानी के साथ में घुंगरा चिकन और चापलो पुलुसु, हाँ, कोडीकुरा चिकन, ये हैदराबादी स्पेशलिटी बिरयानी, ये अपने पास मेनू में है. వావ్, డిషెస్ అన్ని లైక్ పేర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. అండ్ పేర్లు వింటేనే మనకి ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా అని చెప్పేసి అనిపిస్తుంది. సో రెస్టారెంట్ దగ్గరకు వస్తే లైక్ చాలా మంది లైక్ హడావిడిగా ఉంటుంది, ఎప్పుడు మీకు ఫుల్ ఉంటుంది రెస్టారెంట్ లో. खैसियत तो बच्चों के लिए हमने बनाए हैं एनिमल, एक थीम रेस्टोरेंट डी फॉरेस्ट का. तो उसमें से फैमिली कस्टमर जो आते हैं उनके ज्यादातर के फैमिली बच्चों के साथ और जो एनिमल देखने के लिए उन लोग को खाने के साथ में और वो एंजॉय भी करते हैं. और अपने ऑल काइंड ऑफ एनिमल्स हैं, उनको वो बच्चे लोग उनके साथ एंजॉय करते हैं, खेलते हैं और खाना वाना खाते हैं. फिर दोबारा अपने सेम फैमिली को पकड़ के यहाँ आने के लिए फिर हमें बोल के भी जाते हैं. వెల్కమ్ బ్యాక్ టు పదండి విందుకు.
చూసారా నా ముందు డిషెస్ రెడీగా ఉన్నాయి. వావ్, చాలా స్పెషల్గా ఉన్నాయి కదా. అవును, ఇదేంటి, ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇప్పుడు చూపించాను, తర్వాత చూపిస్తా. ఫస్ట్ ఈ డిష్ నా ముందు వెయిట్ చేస్తుంది కదా, ఫస్ట్ ఇది టేస్ట్ చేసేసి ఎలా ఉందో చెప్తాను. దీని పేరేంటో తెలుసా? ఫస్ట్ మనం స్నాక్స్తో స్టార్ట్ చేద్దామే, తర్వాత రైస్కి వెళ్దాం. దీని పేరు హక్కా ఫిష్. అక్క కాదు, హక్క. ఇక్కడికి వచ్చి మళ్ళీ అక్క అనగలరు. హక్కా ఫిష్. గార్నిషింగ్ కూడా బాగా చేశారు. అండ్ మనకి ఆబ్వియస్లీ కాజు, క్యారెట్ అలాగే కీరాతో గార్నిష్ చేశారు. సో ఈ హక్కా ఫిష్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మొత్తం తినేసి చెప్తున్నానంటే అర్థం చేసుకొని అంత టేస్టీగా ఉందన్నమాట. అండ్ ఆ మసాలా కూడా మనకి టేస్ట్ తెలుస్తూ ఉంది. సో మనకి ఇది స్పైసీగా కావాలనుకుంటే స్పైసీగా కూడా వీళ్ళు అరేంజ్ చేసి ఇస్తారు. సో అక్క ఫిష్ టేస్ట్ చేసేసాము. సో నెక్స్ట్ సో ఈ డిష్ నేమ్ ఏంటో తెలుసా? డంప్లింగ్ చికెన్. ఓకే, డంప్లింగ్ చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూస్తుంటే స్పైసీగానే ఉన్నట్టుంది. చిన్న చిన్న బాల్స్ లాగా, లైక్ మంచూరియా బాల్స్ ఉంటాయి కదా, అలాగే ఉంది కదా. ఓకే, టేస్ట్ చేసి ఇస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది, అలాగే స్పైసీగా కూడా ఉంది. అండ్ అలాగే దాని మసాలా కూడా చాలా టేస్ట్ని తెస్తుంది. అండ్ చిల్లీది కూడా మనకి చిల్లీ అది వేశారు చాలా, దానివల్ల అనుకుంటా బాగా స్పైసీనెస్ ఉంది. సో డంప్లింగ్ చికెన్ కూడా టేస్ట్ చేశాను, ఎలా ఉందో చెప్పాను. ఇక దీని గురించి మసాలా గురించి అడగాలంటే మనం చెప్పి తర్వాత మీట్ అవుదాం. ఓకే, సో నెక్స్ట్ డిష్ మోమోస్. మీ అందరికీ మోమోస్ అంటే ఫేవరెట్ కదా, చాలామంది పిల్లలు కూడా ఇష్టపడుతుంటారు కదా. అండ్ ఇది నార్మల్ మోమోస్ కాదు, చికెన్ మోమోస్. అండ్ అలాగే మనకి ఇక్కడ టొమాటో సాస్ కూడా ఉంది. యాక్చువల్లీ ఇది స్వీట్గా ఉంటుంది సాస్, ఐ నో అనమాట. సో ఇక్కడ స్పెషల్గా ఉండొచ్చు మేబీ. సో దీని టేస్ట్ ఇక్కడ ఎలా ఉందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ మోమో హాట్గా, అలాగే ఈ సాస్ స్వీట్గా చాలా బాగుంది. నైస్, స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్లో చాలా టేస్టీగా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా 2 డిషెస్ నా కోసం వెయిట్ చేస్తున్నాయి. ఫస్ట్ ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, ఈ డిష్ టేస్ట్ చేసిస్తాను. సో ఈ డిష్ నేమ్ ఏంటో తెలుసా? ఆఫ్ఘనీ మటన్ కర్రీ. కర్రీని చూసారా, కవర్ చేశారు. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కదా, చాలా డిఫరెంట్గా ఉంది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను. చాలా స్పైసీగా ఉంది, చాలా టేస్టీగా ఉంది. అండ్ మసాలాస్ కూడా బాగా యాడ్ చేశారు. అలాగే కాజు టేస్ట్ కూడా తెలుస్తుంది. అండ్ కొత్తిమీర గార్నిషింగ్, ఆసమ్, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. లైక్ అంటే స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఇది మొత్తం బటర్ నాన్ రోటీతో మొత్తం లేపేస్తారు, అంత టేస్టీగా ఉంది. ఇదేంటో తెలుసా? ది ఫారెస్ట్ స్పెషల్ చికెన్ బిర్యానీ. ఇది కూడా ఆమ్లెట్, బటర్ అలాగే చికెన్, క్యారెట్తో బాగా గార్నిష్ చేశారు. సో స్టెప్ బై స్టెప్ బాగా కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. చికెన్ బిర్యానీ. బటర్ కాంబినేషన్లో చికెన్ కర్రీతో ది ఫారెస్ట్ స్పెషల్ బిర్యానీ నిజంగా స్పెషల్గా ఉంది.
సో ఇక్కడికి వచ్చి ఏది మర్చిపోయినా కానీ ది ఫారెస్ట్ స్పెషల్ చికెన్ బిర్యానీ మాత్రం టేస్ట్ చేయకుండా ఉండకండి. ఓకే, సో ఫైనల్గా ఇక్కడ ఒక లస్సీ నా కోసం వెయిట్ చేస్తుంది. సో ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. సో ఈ లస్సీని ఏమంటే తెలుసా, డ్రై ఫ్రూట్ లస్సీ. చాలా హెల్దీ కూడా, అండ్ గార్నిష్ కూడా చాలా డిఫరెంట్గా చేశారు కదా. అండ్ యాపిల్తో, కీరాతో. ఓకే, ఇది కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. వావ్, చాలా స్వీట్గా, చాలా టేస్టీగా ఉంది. ఓకే, తనకి అలసిపోయాను, బిందుని బాగా ఆరగించాను, అన్నీ చాలా నచ్చాయండి. నేనైతే అన్నిటికీ ఫేవరెట్ అయిపోయాను. కానీ ఇంత టేస్టీగా ఎలా చేశాడు అనేది బ్యాలెన్స్ మిగిలిపోయింది. సో ఇవన్నీ టేస్ట్ ఎలా చేశాడో కనుక్కోవాలంటే చెఫ్ని మీట్ అవ్వాల్సిందే కదా. ఇందాక నేను డిషెస్ టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు చెప్పాను కదా, ఆ టైంలో డౌట్స్ కూడా మీకు చెప్పాను కదా. సో ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి చెఫ్ మన పక్కనే ఉన్నారు. సో వెల్కమ్ చెప్పేద్దాం. హలో, యువర్ నేమ్? सम्राट दास. सम्राट दास, డిషెస్ తో బోత్ టేస్టీయే. ఓ సారీ, నాకు కూడా హిందీ వచ్చేస్తుంది. డిషెస్ చాలా టేస్టీగా ఉన్నాయి, అన్నీ నాకు లైక్ చాలా స్పెషల్గా, డిఫరెంట్గా. ఆ గార్నిషింగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? యా స్పెషల్ డిష్? चिकन मोमोस. చికెన్ మోమోస్. ఓ వావ్, చాలా మంది పిల్లలకి కూడా ఇష్టపడతారు. సో అది ఎలా ప్రిపేర్ చేశారు? ఏమైనా మసాలా యాడ్ करे क्या? कुछ मसाला? वो 6-7 सॉस रहता है, वो सब डालता है. होसन सॉस है, ब्लैकबेरी क्या सॉस है, सॉस? होसन सॉस, होसन ब्लैकबेरी सॉस, Hmm. HP सॉस, 8-8 सॉस, ये सब मिक्सिंग करके ఓ हम लोग बनाते हैं. बटर ये सब डालते हैं. ఇదైతే మనం ఇంట్లో చేయలేమండి. ఆయన అన్ని సాస్ చెప్తున్నారు, అవన్నీ సాస్ మిక్స్ చేస్తే అంత టేస్టీ వచ్చిందనమాట చికెన్ మోమోస్కి. అండ్ और एक डिश डम्पलिंग चिकन जो है, डम्पलिंग चिकन. हाँ. हाँ, वो कैसा करें? वो चिकन को पहले हम लोग खीमा कर लेते हैं. खीमा करने के बाद कोटिंग डालते हैं. वो कोटिंग, अंडा डालते हैं. हाँ ऑमलेट गार्लिक का. नहीं, ऑमलेट नहीं मैडम. हाँ. वो जो अंडा डालते हैं, उसका मिलाने का टाइम पर ओके. वो गार्लिक, जिंजर ये सब डाल के मिलाते हैं. खीमा खीमा पूरा डाल के ऑयल में फ्राई करते हैं. फ्राई करने के बाद वो गार्लिक सॉस मारने के बाद पूरा दे देते हैं. ऐसे डेकोरेशन ప్రాసెస్ करते हैं. बहुत बड़ा है. మనమైతే చేయలేమండి ఇంట్లో. సీరియస్లీ చాలా స్పెషల్గా ఉన్నాయి ఈ డిషెస్. ఇంట్లో తయారు చేస్తే మాత్రం ఇలా టేస్టీగా, ఇంత కలర్ఫుల్గా అస్సలు రాదు. సో ఇలాంటి డిష్ టేస్ట్ చేయాలంటే ది ఫారెస్ట్ రెస్టారెంట్కి రావాల్సిందే. సో చాలా బాగా చెప్పావు. అండ్ మసాలాస్ కూడా లైక్ అన్ని సాస్ అది ఇది అన్ని చెప్తున్నాడు. సో ఆయన చెప్పాడు, మనం తెలుసుకున్నాం. బట్ ఇంట్లో మాత్రం ట్రై చేయొద్దు, అంత టేస్టీగా రాదు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హలో. హాయ్, హాయ్ అండి, మీ పేరు? రాజ్ అండి. రాజ్ గారు, ఏంటి ఇంకా ఆర్డర్ రాలేదు? ఆన్ ది వేయా? అవునండి, పెద్ద ఐటమ్ చెప్పాము, టైం పట్టేలాగుంది. అవునా, ఇన్ని ఐటమ్స్ చెప్పారేంటి? ఒకటే కానీ స్పెషల్ ఐటమ్ అంటే చెప్పాము. చాలా పెద్దది స్పెషల్ ఐటమా? ఏం తెలియదు, వచ్చేదా తెలియదండి. మీ ఫేవరెట్ డిష్ అది? అవునండి. ఓకే, ఎన్నో టైం మీరు ఇక్కడ విజిట్ చేయడం? 4th or 5th టైం అండి. అవునా, చాలా నచ్చిందా మీకు ఇంటీరియర్స్? అంబియన్స్ బాగుందండి. యాక్చువల్లీ నేను ఫస్ట్ టైం రావడం, నాకైతే తెగ నచ్చేసిందండి. ఫేవరెట్ అయిపోయాను, చాలా బాగుంది. మీరేమైనా మీ అభిప్రాయం చెప్పండి. ఇక్కడ రాగానే మీరు ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ థింగ్ అంబియన్స్ బాగుంది, డిఫరెంట్ గా ఉంది, అందరిలా కాకుండా. ఫుడ్ కూడా బాగుంటుంది. అవునా? అవునండి. ఓకే. హలో, హాయ్, మీ పేరు? శశిధర్. శశిధర్. శశిధర్ గారు, మీరు అన్న టైం ఇక్కడ విజిట్ చేయడం? నేను అంటే 2-3 టైమ్స్ ఎప్పుడు ఇద్దరు కలిసి వస్తారా, ఫ్యామిలీతో కూడా వస్తారా? అంటే ఫ్రెండ్స్తోనే ఎక్కువ వచ్చాను. యా, ఇలాంటి ప్లేస్ లో ఫ్రెండ్స్ తో వచ్చి ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీ. ఓ ఓన్లీ వన్? అంటే ఎక్కువ అది లైక్ చేస్తాను, ఆర్ ప్రాన్ ఆర్ ఫిష్ లైక్ దట్ సమ్ టైమ్స్. స్టార్టర్స్ బాగుంటాయి కదా ఇక్కడ? బాగుంటాయి. ఓకే. సో ఇంకా మీకు ఎలా అనిపించింది ఇక్కడ రాగానే ఫస్ట్ టైం? లైక్ ఇలాంటి ఇంటీరియర్స్ మనం ఎక్కడ చూడలేదు. మెయిన్ లుక్ చాలా బాగుంటుంది, కంప్లీట్ డిఫరెంట్ గా ఉంది బయట వాటికి కంపేర్ చేస్తే. ఓకే. సో అమ్మయ్య, ఫుడ్ రాకముందుకే నేను మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగేసాను. మళ్ళీ ఫుడ్ వస్తే లైక్ నేను డిస్టర్బ్ చేసిన ఫీల్ అవుతాను. పట్టించుకోరా? మై గాడ్, ఎంత డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు చూడు. అంటే అంత బాగుంటుంది అనమాట ఫుడ్. అంటే స్టార్వింగ్, మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఓకే. సో ఈ కుమ్మేయండి, ఇంకా నేను వెళ్ళిపోతాను, ఇంకేమాత్రం డిస్టర్బ్ చేయను. సో మీ అభిప్రాయాలు బాగా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో అండి. హలో, మీ పేరు? వినయ్ కుమార్. ఓ వినయ్ కుమార్ గారు, ఏంటి టేబుల్ ఖాళీగా ఉంది? నేను అనుకున్నాను చాలా ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ, బాగా కుమ్మేస్తారు అనుకున్నాను. ఏంటి ఇంకా? ఇప్పుడే ఆర్డర్ చేసాము, ఇంకా వస్తున్నాయి. ఓ ఇప్పుడే ఆర్డర్ చేశారా? ఏంటి, ఎన్ని ఆర్డర్ చేశారు ఏంటి? స్టార్టర్స్ ఆర్డర్ చేసాము, అపోలో ఫిష్,
చికెన్ మంచూరియా వస్తుంది. ఓ వావ్, అపోలో ఫిష్ అండ్ చికెన్ మంచూరియా ఫేవరెట్ డిష్? యా అది ఒకటే నా ఫేవరెట్. అంతే. అంతేనా? ఇక్కడ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ. ఎన్నో టైం మీరు ఇక్కడ విజిట్ చేయడం? ఇక్కడ 3 times వచ్చాము ఫ్రెండ్స్ తోటి. చాలా తక్కువ అనిపించలేదు 3 times? డైలీ వస్తుంటాం అప్పుడు. అవునా? ఎక్కువ ఫ్రెండ్స్ తోనా? ఫ్రెండ్స్ తోటి వస్తాం, ఫ్యామిలీ తోటి కూడా వస్తాం. అవునా? చూడు చాలా డల్ గా చెప్తున్నారు. ఫ్రెండ్స్ తో వస్తాం, ఫ్యామిలీతో కూడా వస్తాం. వాళ్ళకి కూడా చేయించాలి, ఇది కొత్త యా. ఫారెస్ట్ లో తిన్నంత ఫీలింగ్ ఉంది. ఎలాగో మనం రియల్ లైఫ్ లో వెళ్ళి చూడలేం కదా. మీ పేరు? Vijay. మీ ఫేవరెట్ డిష్ ఏంటి ఇక్కడ? It's garlic chicken and mushroom soup. ఓ చాలా స్పెషల్ గా ఉన్నాయి. మీరు ఎన్నో టైం ఇక్కడ రావడం? Maybe I don't remember. అవునా? అన్ని టైమ్స్ వచ్చారు? కౌంట్లెస్? Yeah. ఓకే. ఏం బెస్ట్ ఫ్రెండ్సా? Of course, yeah. సో మీరు కూడా ఏంటి ఫ్రెండ్స్, ఫ్యామిలీ లైక్? Yes. Friends, family, and ఎక్సెట్రా గర్ల్ ఫ్రెండ్ something special. ఓకే. సో మీకు ఇంటీరియర్స్ బాగా నచ్చిందా? Definitely, we got a feeling like that we are eating in a forest. Maybe we are in some kind of a different world. Yeah, it's something special. కానీ ఆ యాంగ్జైటీ మీ ఫేస్ లో కనిపించట్లేదు, ఎందుకో డల్ గా ఉన్నారు. అంటే ఫుడ్ ఇంకా No, we are hungry now. ఓకే Need to get it. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మొత్తానికి ఈరోజు ది ఫారెస్ట్ రెస్టారెంట్కి వచ్చేసాము. అంబియన్స్ అన్నీ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా మీరు కూడా. యాక్చువల్లీ ఇక్కడ చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారంట యానిమల్స్ అవన్నీ చూసి. అంటే నేను కూడా చిన్నపిల్లనే కదా, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను అనమాట. సో ఇంటీరియర్ సూపర్ అండి, అసలు ఎగ్జాక్ట్ ఫారెస్ట్లో ఉన్న ఫీలింగ్ కలిగింది నాకు. అంటే మనం ఎలాగో అంత దూరం ఫారెస్ట్కి వెళ్ళి ఎలాగో స్పెండ్ చేయలేం కదా. సో ఎగ్జాక్ట్ లైక్ ఫారెస్ట్లో ఉన్న హర్ట్స్ కానీ, డెకరేటింగ్ కానీ, ఆ లీవ్స్, ట్రీస్, యానిమల్స్, బర్డ్స్, ఎవ్రీథింగ్. అండ్ ఆ ట్రైబల్ ఉమెన్, మెన్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. అలాగే ఫుడ్ దగ్గరకు వచ్చేస్తే సూపర్గా ఉన్నాయి, చాలా స్పెషల్గా ఉన్నాయి. ఇంకా చెప్పడానికి ఏం లేదు, మీరు చూసి బాగా ఎంజాయ్ చేశారని నాకు అర్థమైంది. నేనైతే బాగా 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 ఎంజాయ్ చేశాను. సో మొత్తానికి ఈరోజు చాలా అల్లరిగా, చాలా హ్యాపీగా, కలర్ఫుల్గా ఎపిసోడ్ని కంప్లీట్ చేసుకున్నాం కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ థీమ్తో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.